హలో ఫ్రెండ్స్, బాగున్నారా? హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ అందరూ నిద్రపోతూ ఉంటారు. తెల్లవారుజాము సమయం అవుతుంది. సీతకు మెలకువ వస్తుంది. అయ్యో, చాలా తెల్లవారిపోయిందే. ఈ రోజు బాగా నిద్ర పట్టేసింది. ఇంకా చాలా పనులున్నాయి. నేను అసలు ఈ రోజుల్లో ఏ పని చేయకూడదు, కానీ నా పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. ఈ పనంతా నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. అస్సలు ఓపిక లేదు, కానీ పనంతా చకచకా చేసుకోవాలి. మళ్ళీ చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రలేస్తారు. ఏదైనా చేసి పెట్టాలి. అమ్మో, త్వరగా పూర్తి చేయాలి పనులు. ఇలా సీత నిద్రలేస్తుంది. అయ్యో, మర్చిపోయానే. ఈరోజు చిన్ని వాళ్ళ నాన్నగారు కార్న్ సమోసా చేయమని చెప్పారు కదా. దానికోసం మొక్కజొన్నల్ని ఎండబెట్టాలి. సరేలే, అవి నేను సాయంత్రం చేసి పెడతాను. ముందుగా కాఫీ కలిపిస్తాను. అయ్యో, ఈ చిన్నికి కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు. ఎలా నిద్రపోతుందో. అయినా తను చిన్నపిల్ల కదా, తనేం హెల్ప్ చేస్తుందిలే. నా పని నేనే చేసుకుంటాను. ముందు ఇల్లంతా ఊడుస్తాను. ఇలా సీత చీపురు తీసుకుని ఇల్లంతా ఊడుస్తూ ఉంటుంది. అక్కడ చిన్ని చాలా చెత్త వేస్తుంది. అయ్యో, ఈ చిన్నికేమైంది? ఇలా కాగితాలన్నీ చింపి పోసింది. ఈ పిల్లకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. సర్లే, నేను ఎలాగోలా ఈ పని పూర్తి చేస్తాను. అలా సీత ఇల్లంతా చక్కగా ఊడుస్తుంది. ఇప్పుడు కార్న్ సమోసా కోసం మొక్కజొన్న గింజల్ని కొంచెం సేపు ఆరబెడదామని అనుకుంటుంది. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. అయ్యో, ఈ గింజల్ని ఎలా ఎండబెట్టాలి? నేను వీటిని డాబా మీద ఎండబెడతాను, కానీ నేను పైకి ఎలా ఎక్కాలి? ఈ చిన్ని వాళ్ళ నాన్నగారు లేస్తే బాగుండు. కొంచెం కూడా శ్రద్ధ లేదు నాకు హెల్ప్ చేయాలని. ఇప్పుడెలా? నేనే నిచ్చెనెక్కి వీటిని పైన పెట్టాలి. అలా సీత గింజల్ని ఒక ప్లేట్లో వేసుకుంటుంది. ప్లేట్ ని ఎండబెట్టడం కోసం నిచ్చెనెక్కాలి అని అనుకుంటుంది. అయ్యో, నేను పైకి ఎక్కలేకపోతున్నాను. ఈ చిన్ని కూడా ఇంకా నిద్ర లేవలేదు. ఇక చిన్ని వాళ్ళ నాన్నగారైతే ఎలా గురకలు పెడుతున్నారు. ఇక సీత నిదానంగా ఆ గింజల్ని పట్టుకుని నిచ్చెనెక్కుతూ ఉంటుంది. చిన్ని వాళ్ళ నాన్నగారు మాత్రం కదలకుండా గురక పెడుతూ ఉంటారు. అమ్మా, ఎక్కలేకపోతున్నాను. అమ్మో, చాలా బరువుగా ఉంది. పైగా ఈ నిచ్చెన్ని చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అలా సీత నిచ్చెన ఎక్కుతూ ఉంటే కాలు జారి కింద పడిపోతుంది. అలా సీత తలకి దెబ్బ తగులుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. అమ్మా, ఏమండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి. చిన్ని ఏమండి, త్వరగా రండి. అయ్యో, ఈ చిన్ని ఎంత అరిచినా నిద్ర లేవడం లేదే. నేనిప్పుడు ఏం చేయాలి? చిన్ని, నేను నొప్పి భరించలేకపోతున్నాను, కాపాడండి. ఏమండి, నాకు ఇక్కడే డెలివరీ అయ్యేట్టుగా ఉంది. చిన్ని, నన్ను కాపాడు. అరే, ఈ నిచ్చెన నా కాలు మీద పడిపోయింది. అమ్మా. అలా సీత ఎంత అరిచినా గాని చిన్ని వినిపించుకోకుండా గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. ఇక చేసేదేం లేక చిన్ని వాళ్ళ నాన్నగారిని పిలుస్తూ ఉంటుంది సీత. ఏమండి, లేవండి, త్వరగా నన్ను కాపాడండి. అయ్యో, ఈ నిచ్చెన నా కాలు మీద పడిపోయింది, నా మీద నుంచి తీయండి. అలా సీత ఎంత పిలిచినా చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా నిద్ర లేవకుండా గురక పెడుతూ ఉంటారు. అయ్యో, వీళ్ళెవ్వరూ లేవట్లేదు. ఇక నా పని అయిపోయింది. నన్ను ఇప్పుడు కాపాడే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. చిన్ని, అయ్యో తల్లి, నన్ను కాపాడు. ఇక అప్పుడే గీత, జున్ను ఇద్దరు కలిసి సీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. జున్ను, సీత అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ సీత అక్క ఏం చేస్తున్నారో ఏంటో, ఎందుకో పొద్దున్నే ఇంటికి రమ్మని చెప్పారు నిన్నే. పద జున్ను, మనం సీత అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇలా గీత, జున్ను ఇద్దరు కలిసి సీత వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి సీత కింద పడిపోయి ఉంటుంది. సీత కాళ్ళ మీద నిచ్చెన పడిపోయి ఉంటుంది.
అది చూసి గీత కంగారు పడుతుంది. అయ్యో సీతక్క, ఏమైంది? ఏంటిది? మీరు ఇలా పడిపోయారు? అయ్యో, నేను మిమ్మల్ని కాపాడుతాను. గీత, వచ్చావా? నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను. కొంచెం త్వరగా వచ్చి ఈ నిచ్చెన తీయి, చాలా నొప్పిగా ఉంది. వస్తున్నాను సీతక్క, నేను ఇప్పుడే ఈ నిచ్చెన పైకి తీస్తాను. అమ్మో, ఈ నిచ్చెన ఇంత బరువుగా ఉంది, నేను లేపలేకపోతున్నాను. ఇంతలో జున్ను చిన్నిని నిద్రలేపుతూ ఉంటాడు. చిన్ని లే, నిద్రలే. ఆంటీ ఆంటీ లే, త్వరగా. ఆంటీ పడిపోయారు. అరే జున్ను, ఏంటి జున్ను, ఎందుకు ఇంత ఉదయాన్నే నన్ను నిద్ర లేపుతున్నావు? ఆంటీ పడిపోయారు. చిన్ని రా. మమ్మీకి ఏమైంది జున్ను? అరే మమ్మీకి ఏమైంది? ఇలా పడిపోయారు? మమ్మీ మమ్మీ, మీకేం కాలేదు కదా? చిన్ని, వచ్చావా? ఇలా రా, వచ్చి కొంచెం ఈ నిచ్చెన్ని పట్టుకో, నేనొక్కదాన్ని లేపలేకపోతున్నాను. గీత ఆంటీ, నేను ఇప్పుడే డాడీని నిద్ర లేపుతాను. డాడీ డాడీ లేవండి, త్వరగా లేవండి. మమ్మీ పడిపోయారు. డాడీ లేవండి. అరే ఏంటి చిన్ని, ఏం చెప్తున్నావు? సీత పడిపోయిందా? అయ్యో సీత, సీత అన్న, సీతకి ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయింది? అరే గీత, ఆగు, నేను వస్తున్నా. అలా గీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరూ కలిసి సీత మీద పడిన నిచ్చెనని తీస్తారు. సీతను లేపి మంచం మీద పడుకోబెడతారు. అరే, అసలు ఏం జరిగింది సీత? ఎలా పడిపోయావు? అయినా నిన్ను ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు? నేనున్నాను కదా, నన్ను లేపొచ్చు కదా. నాకేమీ కాదండి, మీరు కంగారు పడకండి. చిన్ని, నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. లేదు లేదు, నేను ఇప్పుడే అంబులెన్స్ కి కాల్ చేస్తాను. సీత, అరే చాలా రక్తం పోతుంది. మమ్మీ మమ్మీ. ఏమండి, చిన్నిని జాగ్రత్తగా చూసుకోండి. నేను లేకపోయినా చిన్నికి ఏ కష్టం రానివ్వకండి. మీరు జాగ్రత్త, నా గురించి మీరు బాధపడకండి. అమ్మా చిన్ని, నా బంగారు తల్లి, నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఎవరితో గొడవ పడకూడదు. ఈ అమ్మ దూరమైందని బాధపడకూడదు, సరేనా? సీత ఆంటీ. లేదు లేదు మమ్మీ, మీరు నాకు కావాలి మమ్మీ. మీరెక్కడికి వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళిపోకండి ప్లీజ్ మమ్మీ. అలా మాట్లాడుతూ సీత కళ్ళు మూస్తుంది. అయ్యో సీతక్క. ఇలా అందరూ ఏడవడం మొదలు పెడతారు. అంతే, చిన్నికి టక్కున మెలకు వస్తుంది. గట్టిగా మమ్మీ అని అరుస్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ, ఇదంతా నా కళ. మా మమ్మీ నా దగ్గరే ఉన్నారు. మమ్మీ మమ్మీ లేవండి. అయ్యో, ఏమైంది చిన్ని? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏమైనా పీడకల వచ్చిందా? అవును మమ్మీ, చాలా చెడ్డ కళ వచ్చింది. నాకు చాలా భయం వేసింది. మమ్మీ, మీరు ఆ కళలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళరుగా. అయ్యో నా పిచ్చి తల్లి, నేనెప్పుడు నీ వెంటే ఉంటాను. నిన్నొదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? రా, నువ్వు పడుకో. భయపడకు తల్లి, అది ఒట్టి కలే. మా మంచి మమ్మీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. ఐ లవ్ యూ మమ్మీ. ఇక మనం పడుకుందాం. ఇలా చిన్ని మళ్ళీ నిద్రపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా స్టోరీ. మా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.